భయపడకూడదు, నేనున్నాను. రాశి గారు రియాక్ట్ అయితే తప్ప ఆవిడ క్షమాపణ కోరలేదు. అప్పుడు లేని బాధ ఇప్పుడు ఎందుకు అని నేను అడిగానా, తప్పనిపించింది కాబట్టి నేను క్షమాపణలు కూడా అడిగాను. సంధ్య గారిని ఉద్దేశిస్తూ ఆవిడ ఒక ఏమిటా భాష, ఏంటా గొంతు, ఏంటా భాష, చక్కగా చీర కట్టుకుని ఆ నోరేంటి అంత కంపు. తర్వాత నవ్వింది. పారాషూట్, వాట్ ఈస్ పారాషూట్? ఈయనకి నిజంగా క్షమాపణ చెప్పాలి. ఎందుకు? రాశి ఫలాలు పంచాంగం చెప్పి ఒక పంతులు గారు ఆయన. మీరేనా? గెటప్ లో లేకపోతే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యలే. పంతులు గారు ఇప్పుడు అనసూయ సంఘానికి అధ్యక్షుడు అయ్యారా? తప్పే ఉందమ్మా. అమ్మ పంతులు, మన దగ్గర గుడ్ సెటేషన్లు కూడా ఉన్నాయట. రాశి గారి ఫలాన్ని ఆవిడ కించపరిచిన, లేకపోతే రాశి ఫలాలను కూడా కించపరిచినట్టే కదా. అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తారేరా బాబు. అంతకంటే ఎక్కువ ఒక్క మాట కూడా మాట్లాడు. ఎక్కువ మాట్లాడకు. సెటిస్తారా సార్? ఎవరిని అయిపోయిందని అడుగుతున్నారు. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. ఉండండి మేం చెప్తే వినరా? ఆ దిక్కుమాల కుక్క మొహానికి చాలా కళ్ళ జోడెందుకురా చావటాన్ని. నేను ఈ నల్ల కళ్ళజోడు పెట్టుకుంటే నా లుక్ ఎట్టుందో ఎవరు పసిగట్టలేరే అమ్మా. కృష్ణ శర్మ గారు కొంచెం డీసెంట్ గా లేడీస్ కదా, నార్మల్ గా. లేడీస్ డీసెన్సీ ఉండాలా ఏంటో మాటలు. మేము అనసూయ గారి అభిమానులము. మా గోవిందానికి నా మీద ఉండే అభిమానం అటువంటిది. మరి అనసూయ గారి ఇన్సిడెంట్ ఈ రోజున చూస్తుంటే ఏమవుతుందంటే ఒక సామెత గుర్తొస్తుంది నాకు. టీవీ ఆర్టిస్టుల పేజీలు డైలాగులు చెప్పాలనుకున్న త్వరగా చెప్పు. ఒక చోట ఒక మామిడి చెట్టు ఉంది. ఆ మామిడి చెట్టు నిండా మామిడి పళ్ళు, కళ్ళల్లో ద్రాక్ష పళ్ళు, బుగ్గల్లో యాపిల్ పళ్ళు, పెదాల్లో చెర్రీ పళ్ళు. అందరూ రోడ్డు మీద వెళ్లే వాళ్ళందరూ ఆ మామిడి పండు తిందామని రాయి తీసుకుని కొడుతున్నారండి. ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? ఎందుకంటే ఆ స్మార్ట్. అసెంబ్లీ సమావేశాలు ఎంత మంది ఇంట్రెస్ట్ గా చూస్తున్నారో అనసూయ ఎపిసోడ్ కూడా ఇప్పుడు చూస్తున్నారు అందరు. ఏడో పోయినా కూడా ఫ్యాన్స్ లో చాలా ఎక్కువైపోయింది అసలు. రాశి గారి ఫలాలు అని అన్నారు. మరి 3 సంవత్సరాల నుంచే కోమాలో ఉన్నారు రాశి గారు. మీరు కనపడింది కదా అప్పటికి ఎందుకు గుర్తు రాలేదు? పైకి వచ్చేందుకు బయటకు వచ్చేందుకు మాట్లాడలేదు? మధ్యలో నీ రికమెండేషన్ రాజు గారు ఫలాలు అని అన్నారు. అవా ఈడు డైలాగులు కూడా బాగానే చదువుతున్నాడు రా. నువ్వు సొల్లాపు బే. నాకు ఏడుపు వస్తుంది. తొండలాగా మరి ఓవర్ యాక్టింగ్ సేకు. ఈయన అన్నట్టు రాశి గారు నిద్రపోతున్నారా, కోమాలో ఉన్నారా అని చెప్పి ఆవిడ కోపం వచ్చి ఈయన కొడితే నిజంగా ఈ కోమాలో పోతాడు. హీరోయిన్ రాశి గారి ఫలాలు అని అన్నదే అనసూయ ఎక్కడైనా? అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వేలాది మంది పేరు పెట్టుకున్న ప్రతి అమ్మాయిని కూడా డిగ్రేడ్ చేసినట్టే. నువ్వు కొత్తగా వెల్డింగ్ చేయకు బాబు, అసలే పడ్డ లింక్ కొడకలేని సత్రాను. రాశి అని పేరు పెట్టుకున్న అమ్మాయిల గారి ఫలాలు అన్నదే. వీడు మనల్ని అడిగింది అడిగి విసిగిస్తాడు. ఒకే ఏడుతో వీడు 100% ఎటువంటి తప్పు లేదు ఆ స్క్రిప్ట్ లో. మరి ఎందుకు సారీ చెప్పింది తప్పలేదు? అంటే అది చీర కట్టుకోవాల్సి కామెంట్ చేయరా? మీరు గ్యారంటీ ఇస్తారా నాయుడు గారు? డైలాగ్ మార్చవారా? ఫస్ట్ సీన్ లో ఇదే డైలాగ్, క్లైమాక్స్ లో ఇదే డైలాగ్. అవును, గ్యారంటీ ఇవ్వాలరా? మీరు గ్యారంటీ ఇవ్వగలరా? గ్యాప్ ఇవ్వరా? గ్యాప్ ఇవ్వు. ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? క్యూట్ అనసూయ అంటుంటే మాకు కోపం వస్తుంది. మా క్యూట్ అనసూయ ఎవరు అన్నది? ఇంత ప్రైవేట్ బాబు. నువ్వు కాదు, మీరు మాకు బీపీ తెప్పిస్తున్నారు. అది కూడా మీకు మళ్ళీ బీపీ వస్తుంది. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. వాళ్ళని డిసప్పాయింట్ అయ్యవా? ఆయన అన్నది హీరోయిన్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ స్పందించాల్సిన అవసరం కాదు. కమెడియన్ రా. గుమ్మడికాయ దొంగేవారంటే భుజాలు అవును, శివాజీ గారి నోటి దోలది. ఇక్కడ ఓడుతున్నా అనుకుంటున్నో తెలియదు కానీ ప్రతిసారి ఇంపాక్ట్ ప్లేయర్ లాగా నన్ను మాత్రం దింపుతున్నారా? మీరు కృష్ణ శర్మ గారు వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడకండి, ఎందుకంటే మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడట్లేదు కదా. ఓకే, నో యూస్. వాడు విండండి. పెట్టకూడదని రాజ్యాంగంలో ఉందా? అసలు రాజ్యాంగం రాసిన ఒక ఇన్స్టాగ్రామ్ ఉందా? కంట్రోల్ ఎవరు చాలు. వాడు పాపాను వాడు చేస్తే పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. అనసూయని రియలైజ్ అయ్యి ఆమెనే సారీ చెప్పి అంత పెద్ద లెటర్ రిలీజ్ చేసింది. మీరు సపోర్ట్ చేసుకుంటున్నారు. అది అమ్మా
తప్పు చేసిందని సెన్సిటివ్ పర్సన్ కాబట్టి క్యూట్ మనస్తత్వం ఉంది కాబట్టి ఆమెకి మొత్తం తీసుకెళ్లి ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేయిస్తే తప్ప వీడికి బుద్ధి జ్ఞానం రాదు. నువ్వు మారవరా, నువ్వు భయపడకూడదు, నేనున్నాను.